అలాంటి టైంలో రీబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడే చిన్న సస్పెన్స్ ఉంది. కళ్ళు తిరగడం కానీ, నీరసంగా ఉండడం కానీ అలాంటి రేంజ్ లో తగ్గేవండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన వెయిట్ లాస్ జర్నీలో ఇది 4th వీడియో. 3 వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ వీడియో వచ్చి 7 days కి 5 kgs వెయిట్ లాస్ అయిన వీడియో పెట్టున్నాను. అదే వీడియోలో 8th డే నా వెయిట్ ఎంత ఉన్నానో పెట్టి వీడియో క్లోజ్ చేశాను. అది కూడా సైడ్ లో మీకు స్క్రీన్ షాట్ అయితే పెడతాను. డే 8th రోజు వచ్చి నా వెయిట్ వచ్చి 99.60 ఉన్నింది. డే 9 రోజు వచ్చి 99.15 వచ్చింది. దానికి దీనికి 450 grams తగ్గాను. ఇక్కడే చిన్న సస్పెన్స్ ఉంది. డే 10 కి వచ్చే లోపల 98 కి రావాలి, లేదంటే కనీసం 99 అయినే ఉండాలి. 99.60. మళ్ళీ డే 8 లో మనం ఎంతైతే వెయిట్ ఉన్నామో డే 9 కి 450 grams తగ్గాం. డే 10 కి మళ్ళీ ఆ 450 grams వెయిట్ మళ్ళీ రీగెయిన్ అయ్యాం. స్కిప్ చేయకుండా పాయింట్ టు పాయింట్ చూడండి. ఏ డే వెయిట్ ఎంత ఉన్నానో చూడండి, ఏ డే లో వెయిట్ పెరిగానో చూడండి, దానికి ముందు ఏం తిన్నాను, ఒకవేళ మేబీ క్యాలరీస్ వల్ల కూడా ఒక్కొక్కసారి వెయిట్ రీగెయిన్ అవుతారు. అంటే ఇప్పుడు చింతపండు గానీ, కొంచెం సాల్టీ గానీ, ఎలాంటిది ఏదన్నా కొంచెం ఎక్కువగా మనం తినడం చేస్తే మనం ఏమనుకుంటాం అంటే లైట్ గానే తింటున్నాం కదా అని అనుకుంటాం. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్ గానే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అలాంటి టైంలో రీబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే ఏం తిన్నానో రెసిపీస్ క్లియర్ గా స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గుడ్ మార్నింగ్. ఈ రోజు వచ్చి డే 8 కరెక్ట్ గా మండే రోజు స్టార్ట్ చేసాం. ఈ రోజు మండే 8 days అవుతుంది. 16 September 6:29 అవుతుంది టైం. నిన్నటి వెయిట్ వరకు ఒక 5 kgs వరకు రిడ్యూస్ అయ్యాను. 7 days కి 5 kgs అయ్యాను. ఈ రోజు వెయిట్ ఎంత ఉందో చూద్దాం. 99.60 ఉంది. నిన్న వచ్చి 99.85. 8 days లో 5.2.5 వెయిట్ అయితే లాస్ అయ్యాను. చూస్తున్నారు కదా, చాలా హెల్దీగానే ఉన్నాను. కళ్ళు తిరగడం గానీ, నీరసంగా ఉండడం గానీ నాకు ఈ డైట్ లో అయితే ఎక్కడ ఏం లేదు. చాలా హ్యాపీ. డైలీ 1 hour వాకింగ్ చేస్తున్నాను. మార్నింగ్ ½ an hour, ఈవినింగ్ ½ an hour, అండ్ ఇంట్లో కంపల్సరీ 20 to 25 minutes వరకు నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. వీలైనంత వరకు డిప్స్ కొడుతున్నాను, స్కిప్పింగ్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను. అది కూడా జస్ట్ ఏదో ఊరికే 5 నిమిషాలు అట్లా చేయట్లేదు. ఒక సెట్ లాగా చేస్తున్నాను. 15 set into 3 అలా ఒక సెట్ మినిమం 45 times అలా చేస్తున్నాను. నేను నిజంగా ఈ డైట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నిజంగా భయపడ్డా. వెయిట్ తగ్గుతానా లేదా, మళ్ళీ కొద్ది రోజులు చేసి మళ్ళీ చేయకుండా స్టాప్ అయిపోతానేమో అని. ఎందుకంటే డైట్ గురించి నాకు ప్రాబ్లం అనిపించలేదు, కానీ ఇక్కడ మేడం చెప్పిన పాయింట్స్ ఆఫ్ వ్యూ 3 ఉన్నాయి. ఒకటి, పొద్దున్నే లెగడం. అది నా లైఫ్ లో పెద్ద టాస్క్. సెకండ్ థింగ్, కంపల్సరీ 10:30, 11 లోపల పడుకోవడం. అది నా లైఫ్ లో ఇంకా పెద్ద టాస్క్. అసలు ఈ 2 టాస్క్లు నేను అవుతుందా నాతోనా అనుకున్నాను. బట్ నిజంగా హ్యాపీగా పడుకుంటున్నా, హ్యాపీగా లెగుస్తున్నాను. అసలు నా లైఫ్ లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి డేస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని వేరే డైట్స్ చేసినప్పుడు 1 meal ఒకసారి కొన్ని రోజులు 1 meal డైట్ చేశాను. దాంట్లో వితౌట్ రైస్ లేకుండా ఓన్లీ సలాడ్స్, ఏదన్నా ఫిష్ ఫ్రై గానీ, లేదంటే ఒక 200 grams to 150 grams వరకు చికెన్ గానీ ఇలా తీసుకున్నాను. లిక్విడ్ డైట్ చేసినప్పుడు సేమ్ ఇప్పుడు నేను వెయిట్ ఎట్లయితే రెడ్యూస్ అవుతానో ఆ రేంజ్ లో రెడ్యూస్ అవుతూ వచ్చా. 1 meal డైట్ రాగానే ఆ వెయిట్ అక్కడతో ఆగిపోయింది. ఎన్ని రోజులు చేశానో, అసలు రోజంతా ఒకటే ఒక మీల్ తిని పొట్ట మార్చుకొని అలా ఉండేటోడిని. పొద్దునకి రిజల్ట్స్ అబ్బా పొద్దునకి తగ్గిపోతాను వచ్చి వెయిట్ మిషన్ ఎక్కగానే కనీసం ఒక 50 grams తగ్గేవాడిని కాదు. ఉంటే సేమ్ వెయిట్, లేదు అని అంటే జస్ట్ ఇంచుమించు అదే ఒక 50 grams అట్లా అలాంటి రేంజ్ లో తగ్గేవాడిని. సో డైట్ అడిగితే నీ బాడీ 1 meal కి రెస్పాండ్ అవ్వట్లేదమ్మా, నీది ఓన్లీ లిక్విడ్ డైట్ కే రెస్పాండ్ అవుతుంది. లిక్విడ్ డైటే కంటిన్యూ చేయి. సో లిక్విడ్ డైట్ ఎన్ని రోజులని కంటిన్యూ చేయాలి, ఎన్ని రోజులైనా మంచినీళ్ళు అలా తాగుతూ ఉండాలి. ఇక దాంతో కష్టం అనుకొని వదిలేశాను. ఇక కొన్ని వేరే డైట్స్ చేశా. ఆ డైట్స్ అయితే ఇక చెప్పనవసరం లేదు. ఏదో వాళ్ళు ఇచ్చింది తింటూ ఉన్నాను. కొంచెం అలా రెడ్యూస్ అవుతూ ఉన్నింది. బట్ ఒక్కసారి డైట్ అయిపోయిన తర్వాత సర్లే ఓకే రైట్
గ్రేట్, ఇంత తగ్గాను కదా అనుకుని ఒక 7-8 kgs తగ్గిన తర్వాత ఓకే ఇంత తగ్గాను కదా అని హ్యాపీ అనుకునేవాడిని. రెండో రోజు మూడో రోజు ఇక డైట్ అయిపోయింది కదా ఏమైనా తినచ్చు అంటే నో ప్రాబ్లం అంతా తినచ్చు. ఒక రోజు బిర్యానీ తినగానే 2 kgs, ఒక రోజు జస్ట్ ఏదో పార్టీ చేసుకోగానే ఇంకొక 2 kgs. కష్టపడి నెలన్నర తగ్గించిన వెయిట్ ఓన్లీ ఒక వారంలో మళ్ళీ రీబౌన్స్. ఇది సిచ్యువేషన్. బట్ ఇప్పుడు ఈ వెయిట్ అయితే తగ్గుతున్నాను. ఈ వెయిట్ తగ్గిన తర్వాత కూడా మెయింటెనెన్స్ డైట్ చెప్తారు, దాన్ని ఫాలో చేసుకుంటూ దాని తగ్గట్టు మెయింటైన్ అవుతూ ఉంటే మనం వెయిట్ గెయిన్ కాకుండా ఉంటాము. ఆ టార్గెట్ అయితే మినిమం 25 to 30 kgs. బట్ అది ఎన్ని రోజుల్లో తగ్గుతానో మరి ఎలా ప్లాన్ చేస్తారో ఏంటో అప్డేట్స్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. మన వాటర్ తాగి వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. రెడీ, లాస్ట్ రౌండ్ వాకింగ్ అయితే కంప్లీట్. ఈరోజు క్లైమేట్ అయితే ఎండలేదు. నిన్న నైట్ మా కమ్యూనిటీలో గణేష్ అయితే తీశారు నిమజ్జనానికి. పాపం అందరూ అలసిపోయి ఉన్నారు. ఎవరు అసలు కమ్యూనిటీలో లెగన్ కూడా లెగలేదు. మిడ్-నైట్ 1-2 అయింది. బట్ నేనైతే 9:30-10 వరకు ఉన్న డైట్ స్లీప్ లెగ్ అయితే వచ్చేసాను. కమ్యూనిటీలో అదే అన్నదానం కూడా జరిగింది. కూరలు, పప్పు, సాంబార్ భలే టేస్ట్ ఉన్నాయంట. చాలా ఫోర్స్ చేశారు. నేనైతే తినలేదు. కొంతమందికి చూడని వాళ్ళకి తినేసాను అని చెప్పన్న, ఫోర్స్ చేయకుండా ఉంటారని. ఇంటికి వెళ్ళి లైట్ ఎక్సైజ్. క్లైమేట్ చూడండి ఒకసారి, వర్షం పడేట్టుగా ఉంది. మొత్తం ముప్పులు, మంచు ఇంకా ఆగలేదు. ఫుల్ మంచు పడుతుంది. అలానే నిన్నటి దాకా మంచి ప్రతిరోజు ఇక్కడే క్లబ్ హౌస్ లో ఇక్కడే పెట్టారు గణేశుడిని. ఈవినింగ్ పూజ, సాయంత్రం పూజ, పొద్దున పూజ బాగుంది. ఈ రోజు నుంచి అంతా పోసిపోయి ఉంటుంది. మంచి కరేపాకు స్మెల్, ఫ్రెష్ కరేపాకు. ఈ రోజు మా కమ్యూనిటీలో మొత్తం పిల్లలందరూ స్కూల్ డుమ్మా, నైట్ ఆటలు, ఎగురులాటలు రేంజ్ లో ఎంజాయ్ చేశారు. అందరూ ఇవాళకి మామూలుగా స్కూల్ బస్సులు గోలగా ఉండేది. అసలు ఇంతవరకు ఎవరు సరిగ్గా లెగను కూడా లెగలేదు. అక్కర్లేదు నీళ్లు ఎందుకు వస్తుంది, దానికి పట్టదు. కావాలంటే ముందే కలుపుకో. అల్లం వేసి దీంట్లో ఎందుకు ఎక్కువ ఇద్దాం, చేదు వస్తుంది. రెడీ. నాకు బీరకాయ అవన్నీ ఇస్తే కట్ చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు నీకు ఈ పేస్ట్ లో లేదు కాబట్టి తెలియదు. ఫిష్ లో మ్యాగ్నేట్ చేసి పెట్టాం కాబట్టి దానికి పడుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. వెరైటీ ఫిష్ ఫ్రై చేసుకోబోతున్నాం. ఫిష్ ఫ్రై నీళ్లు దారినేయచ్చు కదా, మళ్ళీ ఆ పేస్ట్ పోతుందేమో. మరి ఇటు ఎట్లా? నీళ్లు అట్టి పెట్టు, నీళ్లు దీని మీద పడుతున్నాయి డ్రాప్స్ అన్ని. డైట్ లాగా లేదంటే మన వంటల ప్రోగ్రామ్ లాగా నాకు డైట్ చేసుకుంటున్నట్లేదు. పెట్టు, దానికి ప్లేస్ ఉంది. ఈ రోజు కొంచెం వంట ప్రాసెస్ ఎక్కువ, అన్ని వెజిటేబుల్స్. అందుకే ఈ రోజు కూడా సరిగ్గా చేయలేదు, మొత్తం చేయలేదు కానీ సరిగ్గా చేయలేదు. ఇది మధ్యాహ్నానికి మన లంచ్ కి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది. నాకు నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. లంచ్ నా ఫేవరెట్. చూస్తూ ఉండండి తెలుస్తుంది. నాకనే కాదు చాలా మందికి నాన్ వెజ్ లవర్స్ కి రైస్ కన్నా ఆ పులుసు ఆ ఐటమ్ తో చాలా బాగుంటది. అవునా? నిజమా? ఉల్లిపాయ పొడుగ్గానా సన్నగానా? ఇవి సొరకాయ కొంచెం మామిడికాయ ముక్కల్లా పెద్ద పెద్దగానే ఉంచుతున్నాం. అక్కడ ఇంకేముంది, నా సలాడ్ రెడీ అయిపోయింది. నువ్వు అది ఉడికిపోతే ఫ్రై చేసి తీసుకొచ్చాయి అంతే. ఇక పెద్ద పెద్ద ముక్కలుగా తినడానికి బాగుంటది. కొంతమంది క్యాప్సికమ్ లో గింజలు కూడా వేసుకుంటారు, కానీ నేనైతే తీసేస్తున్నా. వంకాయ ఒకటి తర్వాత కట్ చేయాలి, మిగతా అన్ని అయిపోయినాయి. ఫస్ట్ ఒకటి వేయడానికి కూడా ఇక్కడ ఖాళీ వస్తుంది. ఇది ఏం కర్రీయో చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇద్దరికి 2 వెరైటీస్ వంటకాలు, 2 రకాల కూరలు. కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే మనకి టైం అడ్జస్ట్ అవ్వదు. పొద్దున్నే లెగడం, పొద్దున్నే మళ్ళీ 9 o'clock బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా హెవీ ప్రాసెస్ తో చేసుకోవాల్సింది కాబట్టి మళ్ళీ 11 o'clock లంచ్ నాకు ప్రిపేర్ చేసేయాలి. అందుకని కొంచెం టైం కిల్లింగ్ అయిపోతుంది, కొంచెం కష్టపడాలి. మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫోటో కూడా పంపించేసాం. ఓన్లీ ఆనియన్ సలాడ్. దీంట్లో కొంచెం నిమ్మకాయ పెట్టచ్చు. స్నానం అయితే చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేసి కిందే పడుతుంది. దీంట్లో కూడా కొంచెం షేడ్స్ ఉన్నారా నీలా? చాలు దాన్ని అటు సైడ్ పిండి ఇటు సైడ్ కి వస్తుంది. అంత టైం ఇవ్వను కదా నేను. ఆనియన్, చాట్ మసాలా, లెమన్. ఈ రోజు నువ్వు తినవు, టేస్ట్ చేద్దాం అన్నా. సూపర్. రేపు ఇది నీకు చేసి పెడతా. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ గానీ, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ గానీ, కానీ మనం ఎంతైతే కష్టపడుతున్నామో ఆ టేస్ట్ తింటే ఆ పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం. అంత బాగుంది, నిజంగా సూపర్ గా ఉంది. కేరళ స్టైల్ కిట్టు. కేరళ వాళ్ళు దీన్ని ఇలానే స్టీమ్ తో బాయిల్ చేసి, ఇట్లా ఫ్రై కాదు, దాన్ని ఒక ప్రాసెస్ కర్రీలా చేస్తారు మొత్తం. అంటే బోన్లెస్ అన్నమాట. బోన్స్ తీసేసి గుజ్జులాగా చేస్తారు. నేను ఇది కొన్ని షార్ట్స్ లో చూసా. ఇట్లా అరిటాక్ లో పెట్టి స్టీమ్ తో ఉడికిచ్చి దాని తర్వాత
తర్వాత మళ్ళీ పులుసు పెడుతున్నారు. పులుసా అంటే ఒక గ్రేవీ లాగా వేయించి ఆనియన్ అన్ని పెట్టి దాంట్లో వేసేస్తున్నారు. జస్ట్ ఆనియన్ అవి మిక్స్ చేసి ఇది వాళ్ళు ఇవి తింటారు కదా, దాన్ని ఏమంటారు, ఆపాలు కాదు, ఇడియప్పం. పుట్టు అది పులుసు చేసేది ఇడియప్పం మీద వేస్తారు. ఇది పొరాటాతో తింటారు వాళ్ళు. నువ్వు డైట్ చేస్తావు, వెరైటీ ఫుడ్ తింటున్నావు, అర్థం కాదు. నీకేంటి నాకే అర్థం కావట్లేదు. నిజంగా డైట్ చేస్తున్నానా, మంచి మంచి వెరైటీ ఫుడ్ టేస్ట్ చేస్తున్నానా? ఫుడ్ బ్లాగింగ్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, నాకు అది గుర్తొస్తుంది తెలుసా. మామూలుగా వంటలు పెడతారు కదా, వంటలు చేసేవాళ్ళు ఈ రోజు ఈ వెరైటీ, ఈ రోజు ఈ వెరైటీ అన్నట్టు, అట్లా రోజుకు ఒక వెరైటీగా చేసుకొని తింటున్నాం. కానీ డైట్ కి చేసుకొని తిన్నట్లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక్కసారి నిజంగా కేరళలోకి వెళ్ళి కేరళ ఫుడ్ తిన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఒకటే పీస్ తినాలి, కానీ ఒక్క పీసు ఆనియన్ సలాడ్ తో సరిపోయింది. అంటే మామూలుగా మనం ప్లేట్ పూరియో ఒక ఆనియన్ దోశ ఎలా తింటామో ఆ టైప్ గా కడుపు అయితే ఫుల్ అయింది. బట్ టేస్ట్ బాగుంది కాబట్టి ఇంకొక పీస్ ట్రై చెయ్యొచ్చు. టేస్ట్ బాగుంటే పొట్టలో పట్టకపోయినా ఇంకొంచెం ఎక్కిస్తాం కదా టేస్ట్ బాగుందని, ఆ టైప్ ఫీలింగ్ అయితే ఉంది. బట్ సలాడ్ తో ఇది బ్రేక్ఫాస్ట్ చేసిన ఫీలింగ్ అయితే ఉంది. వెజిటేబుల్ చేపల పులుసు నేనైతే ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం. అంటే చేపల పులుసులో మామిడికాయ వేసుకుంటారు, ఇది కూడా వేస్తారు కదా సొరకాయ, ఇప్పుడు ఇదివరకు తను కూడా ఎప్పుడు చూడలేదంట, ఫస్ట్ టైం వండుతుంది. బీన్స్ అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ అన్ని వేసేసి చింతపండు పులుసు పోసేసి కొంచెం తగినంత సాల్ట్ లైట్ గా ఇంకొక 20 minutes లో మన లంచ్ టైం స్టార్ట్ అయిపోతుంది. పాపం కుస్తీ పడి చేస్తుంది. కలర్ఫుల్ వెజిటేబుల్ చేపల పులుసు రెడీ అయిపోయినట్టుంది. అయిపోయిందా? చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. దీంతో పాటు రాగి సంగటి, అది ఇంకా రెడీ అవ్వలేదు, అవుతుంది. హెవీ వర్క్ కదా ఇది నాకు ప్రిపేర్ చేసి. పాపం మళ్ళీ ఆమె మష్రూమ్స్ కర్రీ వండుకుంటుంది. ఈ రోజు నాన్ వెజ్ తిందు, ఒకవేళ తినేట్టుగా ఉంటే పాపం అదే తినేసేది. అందుకని నాన్ వెజ్ తింది కాబట్టి మళ్ళీ మష్రూమ్స్ కర్రీ ఓ పక్క, నాకు వచ్చి రాగి సంగటి. ఆ రాగి సంగటిలో ఈ మష్రూమ్స్ కర్రీ బాగుండదు, అందుకని మళ్ళీ ఆమె ఏదైనా బ్రౌన్ రైస్ పెట్టుకోవాలి. ఉన్న ఇద్దరు మనుషులకే సపరేట్ వంటకాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది పడాలి. అది లైఫ్ టైం కాదు కదా మన టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు, కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం దొరుకుతుంది. కనీసం రాగి సంగటి అంటే ఇంత బౌల్ అయినా తినచ్చేమో అనుకున్నా, మరి ఘోరంగా ఇంత చిన్న బౌల్ ఇచ్చింది. సంగటి చేపల పులుసు అంటే అసలు కుమ్మేయచ్చు అని అనుకున్నా, కానీ బౌల్ అంతేనంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. చేపల పులుసులో కనీసం వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, దాంతో ఫుల్ గా కడుపు నింపుకుందాం. చాలా ఇంకా ఏమంటే వెజిటేబుల్స్ వేస్తాను. సర్లే రాత్రి నుంచి డైట్ ప్లాన్ వచ్చిన కాడి నుంచి రాగి సంగటి చేపల పులుసు అంటే, అదిగాక వెజిటేబుల్ తో చేపల పులుసు కొత్తగా వెరైటీగా ఎలా ఉంటుందా అని చెప్పని అసలు మామూలుగా సంకలు గుర్తుకోలేదు. నేను మామూలుగా డైట్ లేకుండా ఉంటే కరెక్ట్ గా ఇది 2 ముద్దలు మ్యాష్. కొంచెం పర్మిషన్ అడగాలి మేడం, కొంచెం సంగటి ఏమన్నా ఎక్కువ ఛాన్స్ అవకాశం ఉందేమో అని ట్రై చేద్దాం. ఫోటో పెట్టాను, అడిగాను. ఒక్కొక్కసారి రిప్లై రావడానికి ఇమీడియట్ గానే ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి 2-3-4 hours కూడా టైం పట్టొచ్చు. మన అదృష్టం. 5 to 10 minutes వెయిట్ చేద్దాం. రిప్లై వచ్చిందంటే ఓకే, రిప్లై రాకపోతే మాత్రం ఈ కొంచెం ముద్ద, ఈ ఫిష్ కడుపు నిండా ఇవి తినేద్దాం. 5 to 10 minutes రిప్లై అయితే రాలేదు, ఇక మనం చేసేది ఏం లేదు. వెజిటేబుల్స్ తో తిని కొంచెం స్టమక్ ని ఫుల్ చేసాం అనుకో, అప్పుడు ఇది ఈ రాగి సంగటి ఈ ఫిష్ ని ఎంజాయ్ చేయొచ్చు. స్పూన్ తో తింటారు, బట్ నాకు స్పూన్ తో తింటే తిన్నట్టు అనిపించదు, ఇలానే బాగుంటది. కొన్ని ఐటమ్స్ స్పూన్ తో తింటేనే బాగుంటది. మొత్తం కేరళ, ఈ రోజు మొత్తం నేను కేరళలో ఫుడ్ తింటున్న ఫీలింగ్ అయితే ఉంది. ప్యాన్ అన్న వేసుకోవచ్చు కదా, చాంట్లుగా కారుతో తింటున్నా అంటే వేడివేడిగా ఎంజాయ్ చేద్దామని. రేపు నువ్వు తిన్నప్పుడు చూడు, తింటే టేస్ట్ తెలుస్తుంది. నువ్వే మొత్తం తినేస్తావు. ఆ సగం ఫిష్ అది తినే లోపల స్టమక్ ఫుల్ అయిపోయింది. ఆత్రం కావాలన్నా ఇప్పుడు ఇవన్నీ తినగలుగుతాను లేదో చెప్పలేకపోతున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను తినేసి రిలాక్స్ అవుతున్నా. పాపం ఆమె ఫుడ్ వండుకుంటుంది. మనం చేస్తే నచ్చదు, ఆమె చేతులతో ఆమె చేసుకుంటేనే అది తృప్తి. 5 minutes లో ఆ వంట కూడా అయిపోతే వాటర్స్ ఒకటి తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఎట్లా పొద్దున్నే లెమన్ వాటర్ తాగుతాం, ఫుడ్ తినక ముందు 1 గంట ముందు, తినిన తర్వాత 1 గంట దాకా వాటర్ తాగడానికి లేదు. తాగొచ్చు కానీ కొంచెం సిప్పు. అవి వేరే వాటర్ అయితే ఉన్నాయి, ఇంకొక 2 రకాల వాటర్ రెడీ చేసుకోవాలి. నాకు పెట్టేసిన తర్వాత చేసుకొని ఇప్పుడు తింటుంది. డైట్ లో 4 o'clock స్నాక్ మరమరాలు తక్కువ ఉండాలి. వెజిటేబుల్స్, ఆనియన్, టమాటా అన్ని. 1 cup of black coffee with lemon. మరి ఇష్టం వాళ్ళది. పొద్దు నుంచి అసలు ఎండ రాలేదు, బాల్కన్ లో కూర్చొని హ్యాపీగా స్నాక్ తింటూ చిల్ అవుతున్నాం. 6:30 అవుతుంది. 8th డే మన డైట్ లో డిన్నర్ ఫినిష్ చేస్తున్నాం. చాలా లైట్ డిన్నర్. మార్నింగ్ ఏదైతే ఆనియన్ సలాడ్ తిన్నామో, ఈవినింగ్ కూడా అదే ఆనియన్ సలాడ్ అండ్ సేమ్ ఒక ఫిష్ పీస్ ఈ సైజు ఆనియన్ సలాడ్. ఇది లాస్ట్ లీటర్ ఆఫ్ వాటర్, అది ప్లెయిన్ వాటర్. ఈ టైం కి అది కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు తినిన తర్వాత కొంచెం తాగి ఒక హాఫ్ అయితే మిగిలి పెట్టుకొని, నైట్ ఒకవేళ దాహం వేస్తే కొంచెం తాగి తీసేయాలి. మన డైట్ లో 9th డే షేప్ ఇది. అండ్ వెయిట్ చూద్దాం. 99.9
99.15 ఉంది. నిన్న వెయిట్ వచ్చి 99.60 ఉంది. ఇది మన ఈరోజు వెయిట్ రిజల్ట్స్. ఈ రోజు నుంచి 15 minutes వాకింగ్, 15 minutes రన్నింగ్, 5.75 kgs తగ్గాను. ఇంతకుముందు ఒక్క 10-15 నిమిషాలు పరిగెత్తేనే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 minutes రన్నింగ్ చేస్తున్నాను. రన్నింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కాసేపు నిదానంగా 15 minutes వాకింగ్ చేస్తే వెయిట్ తగ్గే కొద్దీ నాలో ఎనర్జెటిక్ పవర్ పెరుగుతుంది. లైక్ వాకింగ్ కానీ ఇంతకుముందు కాసేపు నడిస్తే నా ఆయాసం కాలు నొప్పులు వచ్చేటి. ఇప్పుడు అట్లేం లేదు. ఒక 15 kgs తగ్గితే నిజంగా అసలు నా బాడీ ఏ రకంగా ఉంటుందో, ఎప్పుడెప్పుడు ఆ టైం వస్తుందా అని వెయిటింగ్. నిజంగా చాలా ఎగ్జైట్తో వెయిట్ చేస్తున్నా. నిన్నంతా ఎండ రాలేదు. రన్నింగ్ వాకింగ్ కంప్లీట్ అయింది. ఒక 10 minutes డి విటమిన్ గురించి ఎండలో అయితే జస్ట్ అలా నుంచొని అటు ఇటు స్మాల్ వాక్. 17th date 9:24. 10-15 minutes ప్రతిరోజు అయితే లేట్ అయిపోతుంది. ఐటమ్స్ చేసుకునేటప్పుడు కొంచెం లేట్ అయిపోతుంది. లేట్ కానికుండా చూసుకోవాలి. అయినంత వరకు ట్రై చేస్తున్నాం. ఒక 10-15 minutes అటు ఇటు అయిపోతుంది అనుకోకుండానే. ఫిష్ విత్ సలాడ్. నిన్న కూడా మనం ఇదే తిన్నాం, ఈ రోజు కూడా ఇదే. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3 liters వాటర్ అయితే రెడీ చేసుకోవాలి. 1 ఇంచు చెక్క, లవంగ, 2-3 యాలకులు. 11:20 అవుతుంది. మన లంచ్ అయితే స్టార్ట్ చేసేసాం. పెద్ద డిఫరెంట్ ఏం లేదు. సేమ్ నిన్న టైప్ ఫిష్ విత్ రాగి సంగటి, వెజిటేబుల్ చేపల పులుసు విత్ రాగి సంగటి. నిన్న కూడా మన డైట్ లో ఇదే, ఈ రోజు కూడా ఇదే. ఎగ్జాక్ట్ 4 o'clock 17th date. ఈవినింగ్ స్నాక్ విత్ కాఫీ. పాలతో కాదు. 6:25 అవుతుంది. డే 9 లో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. తినేసాను, వీడియో తీయడం మర్చిపోయా, మళ్ళీ గుర్తొచ్చి తీస్తున్నాను. ఓన్లీ ఫిష్ అండ్ ఆనియన్ సలాడ్. ఈవినింగ్ వాక్. డిన్నర్ అయిపోయింది. 9 అవుతుంది. 1/2 hour 45 minutes నుంచి ఎడిటింగ్ వర్క్ ఉంది, కంప్లీట్ చేసుకొని ఇప్పటికే నిద్ర మంచి దబాయించుకొని వస్తుంది. నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్. ఈ రోజు మన వెయిట్ లాస్ జర్నీలో డే 10. చూడడానికి మన షేప్ అయితే వెయిట్ చూద్దామండి. ఎందుకో ఈ రోజు మనం వెయిట్ అయితే రెడ్యూస్ అవ్వకుండా వెయిట్ ఇంకా గెయిన్ అయ్యాము. ఏంటో సిచ్యువేషన్ అయితే తెలియదు. మేడం కి అయితే ఫొటోస్ పెట్టాలి. ఎంత గెయిన్ అయ్యావు? నిన్నైతే 99.15 ఉన్నాను. ఈ రోజు 99.60 ఉన్నా. 450 grams పెరిగాను. తగ్గడం పోయి పెరిగాను. తెలియట్లేదు. ఎందుకంటే పాత డైట్స్ లో తినకుండా ఉండేటోండి. ఇక్కడ తింటున్నాను కాబట్టి మీరు మేబీ దానివల్ల మేము మేడం చెప్పింది కరెక్ట్ గానే ఫాలో అవుతాను. ఇక్కడ మిస్టేక్ చేసింది లేదు. మరి ఎందుకు ఈ 450 grams వెయిట్ గెయిన్ అయ్యానో అర్థం కావట్లేదు. ఒకసారి మేడం కి అయితే పెట్టాలి, దేని వల్ల గెయిన్ అయ్యాను అని. మేడం ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే దాంట్లో నేను ఏదైనా మిస్టేక్ చేశానా ఏంటో అనేది దాంట్లో క్లారిటీ వస్తే మీకు క్లారిటీ చెప్తాను. సో మన వెయిట్ లాస్ జర్నీలో డే 8 నుంచి డే 10 వరకు ఇది జరిగిన సిచ్యువేషన్స్. సో డే 10 లో సడన్ గా వెయిట్ ఎందుకు పెరిగానో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ డే 10 నుంచి ఆ 3 days ని కలిపి నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. సో వెయిట్ ఎందుకు పెరిగాను, మేడం దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారు, వెయిట్ రీగెయిన్ అవ్వడానికి ఏంటి కారణాలు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. డే 8 నుంచి డే 10 లోపల 5.7 kgs అయితే తగ్గాము. 1 week లో అయితే 5 kgs అయితే తగ్గాము. ఆ వీడియో ఆల్రెడీ చూసుని ఉంటారు. చూడకపోతే ఇక్కడ పైన ఐకార్డ్స్ లో ఇస్తాను, చూడండి. ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దని. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బై.